వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చేస్తున్నాము. నేను అనుకున్నా ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముఖ్యం. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్టు మొదటి స్టేజ్లోనే ముందుగానే మనం చిన్న టెస్టులు చేసుకుంటే, స్క్రీనింగ్లు చేసుకుంటే తొందరగా ఒకవేళ ఒక మనిషికి అది ఉంటే తొందరగా దాన్ని కనిపెట్టి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా నివారించాలనేది ఒకటి ఉంటుంది. మనం చిన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, మనం ఎక్కువ పెద్దోళ్ళు చనిపోయినంటే హార్ట్ అటాక్తో చనిపోయేవాడు. కానీ నేను ఎమ్మెల్యేగా చూస్తున్నా, అంటే సార్ కూడా అప్పుడు 94లో వస్తే దాదాపు 30 ఏళ్ళు అయినట్టుంది ఇప్పటికి. అప్పటి నుంచి కూడా రాను రాను గత 20 ఏళ్ళ నుంచి అయితే మాత్రం చాలామంది క్యాన్సర్తో చనిపోతున్నారని తెలుస్తుంది. సడన్గా తెలియకుండా లాస్ట్ స్టేజు అమ్మ ఆరోగ్యంగానే ఉండే, లేదు ఇబ్బంది పడ్డరు, ఏదున్నా లాస్ట్కి చనిపోయినాక తెలుస్తుంది ఆల్మోస్ట్గా లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్ అని. ఐ థింక్ పెద్దలు ఇప్పుడే ఫస్ట్ మాట్లాడిన పెద్దలు చెప్పినారు, మన ఆహారంలో ఇది ఒక పెద్ద భాగం. ఐ థింక్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. మనం తీసుకునే ఆహారంలో వాళ్ళు అన్నట్టు చాలా కంటామినేటెడ్ అయిపోయింది. మనం బియ్యం మనంతకు మనం ఉత్పత్తి చేసుకున్న పెస్టిసైడ్స్ వాడడంలో, వెజిటబుల్స్ మనం తినే ఊర్లలో కూడా మనం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినా కూడా చాలా పెస్టిసైడ్స్ అనేది చాలా వాడుతున్నారు అంతటా. దానికి రంగు బాగా ఉండాలనో వారు ఖరాబ్ కావద్దనో, మరి పెస్టిసైడ్స్ మళ్ళీ ఆర్గానిక్ దిక్కు మనం వెళ్తున్నాము. సరే, నా నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పకుండా పుట్టే పిల్లల నుంచి వృద్ధుల వరకు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు 40 మరి 50 దాటిన సంవత్సరాలు ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయాలని నాది ఒక ఉద్దేశం ఉంది. మరి డాక్టర్ గారు ఉన్నారు, మీరు చెప్పండి ప్రతి మండలం వైజా మరి ఊరు వైజు చిన్న చిన్నవి ఏమన్నా స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్స్ మనం పెట్టదలుచుకుంటే దానికి మీరు ఏ మెషినరీ పెడతారు, దానికి ఎంతమంది అవసరమో, దానికి అయ్యే ఖర్చు ఎంత ఉందని నాకు రిపోర్ట్ ఇస్తే డెఫినెట్గా నేను అది నిధులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలని నా బాధ్యత. కానీ ప్రతి మండలంలో కానీ విలేజ్ కానీ వారు చెప్తారు పాపులేషన్ వైజ్ ఎట్లా పెడితే, మరి అది ఇయర్లీనా లేదా వయస్సు బట్టా లేదా దానికి ఎన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది, అవన్నీ కూడా మీరు చెప్తే డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నా నియోజకవర్గం వరకు మాత్రం నేను అది ఎస్టాబ్లిష్ చేద్దామనే ఒక ఆలోచనతో ఉంది. చూద్దాము మీరు ఇచ్చినాక ఎలా చేయాలో. మరి మీలాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇప్పుడే డిప్యూటీ డిఎంహెచ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం కూడా తీసుకునే పనిలో మీరు కూడా ముందుకు వచ్చి మీ సేవలు అందిస్తున్నారు. కాబట్టి అందరి తరఫున, ప్రభుత్వం తరఫున నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ గారు చెప్పేటివి మీరు నిజంగా కూడా మీరే పోయి అందరినీ కాపాడుకోవాలి. కాబట్టి శ్రద్ధగా వినండి. మీరు ఎన్నేళ్ళు పని చేస్తున్నారు, పాపము సిన్సియర్గా చేస్తారు. నాకు తెలుసు ఆశా వర్కర్లు అంటే నాకు ఎంతో ఇష్టం. సిన్సియర్గా చేస్తారు. వాళ్ళకి ఏమంటారు సౌకర్యాలు లేకున్నా కూడా వాళ్ళు పోయి పాపం ప్రతి ఒక్కరిని టచ్ చేసి వాళ్ళని ఏ అవసరాలున్నా తీసుకొచ్చి వాళ్ళని చూసుకునే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.